అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఆ దేశానికి చెందిన ఓ మహిళ సంచలన ఆరోపణలు చేశారు. గతంలో ఓ సందర్భంలో ట్రంప్ తనకు ఎదురుపడగా అసభ్యకరంగా చూశారని తెలిపారు. నాటి చేదు అనుభవాన్ని మారియా ఫార్మర్ అనే అమెరికన్ కళాకారిణి తాజాగా వెల్లడించారు. 1995లో తాను ఎప్స్టీన్ కోసం పనిచేయడానికి సిద్ధమవుతున్నానని చెప్పారు. ఒకరోజు బాగా పొద్దుపోయాక ఎప్స్టీన్ ఫోన్ చేసి తనను మాన్హట్టన్లోని ఆఫీసులో కలవాలని ఫోన్ చేసినట్లు తెలిపారు. తాను రన్నింగ్ షార్ట్స్ ధరించి ఆఫీసుకు వెళ్లినట్లు పేర్కొన్నారు. అదే సమయంలో ట్రంప్ బిజినెస్ సూట్ ధరించి అక్కడికి వచ్చారని గుర్తు చేసుకున్నారు. తనకు సమీపంలోనే ట్రంప్ నిలబడి వేచి చూస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో ట్రంప్ తన కాళ్ల వైపు అదే పనిగా చూడటాన్ని గమనించినట్లు వెల్లడించారు. ఆ సమయంలో తనకు భయం వేసినట్లు మారియా పేర్కొన్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఎప్స్టీన్ నోనో ఆమె నీకోసం కాదు అంటూ ట్రంప్ను అక్కడి నుంచి తీసుకెళ్లారన్నారు. ఆ సమయంలో తనకు 16 ఏళ్లుంటాయని అనుకున్నట్లు ట్రంప్ వ్యాఖ్యానించారన్నారు. వాస్తవానికి అప్పటికే తన వయసు 20లో ఉందని మారియా పేర్కొన్నారు. అయితే ఎప్స్టీన్ వ్యవహారంపై కొన్ని దశాబ్దాల క్రితమే దర్యాప్తు కోరిన మారియా 1996లోనే ఎప్స్టీన్, మాక్స్వెల్ సెక్స్ ట్రాఫికింగ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. నాడు ఎఫ్బీఐకు వీరిపై సమాచారం అందించారు. ఆ సందర్భంగా ట్రంప్ పేరును కూడా ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. 2006లో కూడా ఎఫ్బీఐ ఇంటర్వ్యూలో ట్రంప్ పేరును మరోసారి ఆమె ప్రస్తావించారు. మరోవైపు ఈ వ్యాఖ్యలపై శ్వేత సౌధం స్పందించింది. ఎప్స్టీన్తో స్నేహాన్ని ట్రంప్ వదిలేసి చాలా కాలం అవుతోందని పేర్కొంది. దీంతో పాటు అధ్యక్షుడు ఏనాడు ఎప్స్టీన్ ఆఫీసుకు వెళ్లలేదని స్పష్టం చేసింది. వాస్తవానికి ఎప్స్టీన్ చెత్త ప్రవర్తనతో విసిగిపోయిన ట్రంప్ అతన్ని తన క్లబ్ నుంచి వెళ్లగొట్టారని వైట్ హౌస్ వెల్లడించింది. కాగా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఆగడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం ఫైల్స్ విడుదల చేస్తానంటూ ట్రంప్ గతంలో హామీ ఇచ్చారు. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ ఆ సెక్స్ కుంభకోణం ట్రంప్ మెడకే చుట్టుకుంటోంది.